హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ముందుగా ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ నిట్కు పోస్టుల మంజూరు. సో మరికొద్ది రోజుల్లోనే ఈ నిట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. 120 బోధన మరియు 140 నాన్ టీచింగ్, ఓకేనా, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే దీంట్లో విడుదల కాబోతున్నాయండి. మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, టీచర్ల సర్దుబాటు లేక సతమతం అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లేదా ఉద్యోగోన్నతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు, జాబ్ క్యాలెండర్, నెక్స్ట్ సచివాలయ ఉద్యోగాలపైన చర్చ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, చూడాలి. నెక్స్ట్, ఏఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అంటూ మరొక అప్డేట్ ఉంది. 1 by 1 అన్నీ కూడా చూద్దాము. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే నేటి నుంచే అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నాజీర్ గారు ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం అవుతుంది. సభలో చర్చించాల్సిన అంశాలు, ఎజెండా ఏమిటో ఖరారు చేస్తారు. 26వ తేదీ వరకు సమావేశాలు అయితే జరుగుతాయి. ఆల్రెడీ మనకు సభ అంటే ఎప్పుడు ఎవరు మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి ఎజెండా అయితే రావడం అయితే జరిగిందండి, రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ పైన మరి అంశం అయితే ముందుకు రానుందండి. దానిపైన ప్రసంగించనున్నారు. నెక్స్ట్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండి. ఓకే, గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ పైన జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు ప్రసంగించనున్నట్లుగా కూడా అధికారికంగా బయటికి రావడం అయితే జరిగింది. ఓకేనా? సో అందరు కూడా గమనించాలి. ఈ 2 అంశాలు అయితే మనకు ఒక క్లారిటీ అయితే రావచ్చు ఈరోజు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఏఈ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షులు వివి మురళీకృష్ణ నాయుడు, ప్రధాన కార్యదర్శి కె సంగీతారావు నాయకత్వంలో ఆదివారము సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించి పలు తీర్మానాలను చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో కొనసాగే నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేలా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు వాహనాల ఏర్పాటు, ప్రతి నెల నిధులు విడుదల చేయాలని కూడా సమావేశంలో తీర్మానించడం అయితే జరిగిందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, టీచర్ల సర్దుబాటు లేక సతమతం అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. 12,000 పాఠశాలలు సింగిల్ టీచర్లతో నడుస్తున్నాయి. మరో 12,000 పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు. ఎలిమెంటరీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత. విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఉపాధ్యాయ సంఘాలు అంటూ ఇక్కడైతే తెలియజేశారు. సో ఇక చూద్దామండి, క్లియర్గా మనకైతే ఇచ్చారు ఇక్కడ. 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటులో తీవ్ర జాప్యం అనేది చోటు చేసుకుంటుంది అంటూ ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో మరి విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తి చేయలేక మరి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటూ ఇక్కడైతే క్లియర్గా తెలియజేశారు.
24,000 పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది అంటూ ఇక్కడ మనకు తెలపడం అయితే జరిగింది. సో మరి కొన్ని పాఠశాలల్లో కేవలం ఒక్కరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నట్లుగా తెలియజేశారు. మొత్తం దాదాపుగా 12,000 పాఠశాలల్లో. మరికొన్ని 12,000 పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే టీచర్లు ఉన్నట్టుగా కూడా తెలియజేశారు. ఇక మరికొన్ని స్కూళ్ళలో చూసినట్లయితే ఉపాధ్యాయులు ఎక్కువ ఉంటున్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉంటున్నారు. అదే ఇక్కడ మరి టీచర్ల సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంటూ ప్రభుత్వ దృష్టికైతే తీసుకెళ్లడము జరిగింది. ఓకేనా. సో ఈసారి మనకు డిఎస్సి అనేది ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకు వాయిదా వేశారు. టెట్కి 3 నెలలు, డిఎస్సికి 3 నెలలు వాయిదా వేయడంతో మరి ఇప్పుడు జరిగే పరిస్థితి లేదండి. రిక్రూట్మెంట్ జనవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. ఓకేనా. డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరిలోనే డిఎస్సి వస్తుంది, టెట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే. సో కాబట్టి డిఎస్సి అభ్యర్థులకు మంచి టైం దొరికిందని చెప్పేసి అనుకోవచ్చండి. ఎవరైతే డిఎస్సికి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో సో మన యాప్లో మంచి కోర్స్ అందుబాటులో ఉందండి. అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి డెమో చూడండి, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. నెక్స్ట్ వన్, ఏపీ నిట్కు పోస్టుల మంజూరు. 120 బోధన, 140 బోధనేతర సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ మరి కేంద్ర మానవ వనరుల శాఖ కొత్త పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 120 బోధన, 140 బోధనేతర సిబ్బందిని నియమించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ నిట్ ప్రారంభమైన తర్వాత రెగ్యులర్ ప్రాతిపాదికన ఇప్పటిదాకా 67 మంది బోధన, 70 మంది బోధనేతర సిబ్బందిని భర్తీ చేశారు. 2 ఏళ్ల క్రితమే కొత్త పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతి లభించలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీ నిట్పై శ్రద్ధ చూపలేదు అంటూ తెలిపారు. ప్రస్తుతం బోధనేతర రంగాల్లో 260 పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నట్టుగా తెలియజేశారు. అతి త్వరలోనే దీనిపైన మనకు అధికారిక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి. నియోజకవర్గాల్లో 9 మంది గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్ 2 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి లభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కె కన్నబాబు గారు శనివారం పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీ చేసినట్లుగా అయితే తెలియజేశారు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగాలపైన, జాబ్ క్యాలెండర్ పైన ఏమైనా ముఖ్యమైన అప్డేట్ అయితే రావాలని అయితే అందరం కోరుకుందాం. అంతేకాకుండా ఏపీ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల పైన కూడా ఒక మంచి గుడ్ న్యూస్ రావాలని అయితే కోరుకుందాం. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్లో గ్రూప్స్, పోలీస్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.